గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారితో మనం ఉన్నాం, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఒక ప్రశ్న మేడం, రక్త సంబంధాలు, స్నేహ బంధాలు, ఇవి రెండింటిలో కూడా ఏది గొప్పది? ఒకే ఇంట్లో పుడతాము, ఇప్పుడు ఆడపిల్లలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వాళ్ళు పెరిగి పెద్దగై పెళ్ళిళ్ళు చేసుకొని విడిపోయి ఎక్కడెక్కడో వెళ్ళి బతుకుతూ ఉంటారు. అదే ఎక్కడెక్కడి నుంచో మనము ఒక దగ్గర కలిసి వర్క్ చేస్తూ ఉంటాం, ఆఫీస్లో కావచ్చు, లేదంటే నైబర్స్ కావచ్చు. సో కలిసి పుట్టి పెరిగిన వాళ్ళేమో ఎక్కడెక్కడో వెళ్ళి బతుకుతూ ఉంటే వాళ్ళతో రిలేషన్ కొన్ని డేసే ఉంటుంది. కానీ ఇక్కడ స్నేహితులు అనేవాళ్ళు మాత్రం నైబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జస్ట్ లైక్ ఫ్రెండ్సే కదా, ఆఫీస్లో కోవర్కర్స్ కావచ్చు, వాళ్ళతోనే మనం ఎక్కువ కాలం ఉంటాం. దీన్ని బట్టి రక్త సంబంధం కన్నా స్నేహబంధమే గొప్పదని అనుకోవచ్చా? ఇట్ కుడ్ బి వాయిస్ వర్సా శ్రీ. ఎందుకంటే బేసికల్గా బంధం అనేది దానికి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బంధమైనా నువ్వు తీసుకుంటే దాంట్లో కనుక రెస్పెక్ట్, ట్రస్ట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అది రక్త సంబంధమైనా వేరే బంధమైనా సరే. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకుండా ఉండాలి. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ ఉండో ఆ బంధంలో, యూ నేమ్ ఇట్, ఏదైనా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మనకు కొన్ని బంధాలు ఏమవుతాయి అంటే, నీకు క్లోజ్ బంధాలు అయినప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి డిఫాల్ట్గా. అదే కొంచెం దూరం బంధాలు ఉంటాయి కదా, ఈ స్నేహ బంధాలు, నైబర్స్, వీళ్ళ దగ్గర నీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో అప్పుడు నువ్వు చాలా ఫ్రీగా మాట్లాడేస్తావు, ఫ్రీగా షేర్ చేసుకుంటావు, కాబట్టి వాళ్ళతో నీకు ఎక్కువ అన్యోన్యత అనిపిస్తుంది అనమాట. వేరాజ్ రిలేషన్స్కి రాగానే రకరకాల మూడ్స్ వచ్చేస్తా ఉంటాయి మనకి, మూడ్ స్వింగ్స్ అంటాం కదా, అట్లా ఉంటాయి అనమాట. ఒక పక్కన ప్రేమ ఆప్యాయత ఉంటాయి, కొన్నిసార్లు ఈర్ష, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. కాబట్టి నేనేమంటానంటే, బంధం ఏదైనా సరే ప్యూర్గా ఉండాలి. ఎయిదర్ ఇట్ ఈస్ బ్లడ్ రిలేషన్ ఆర్ ఇట్ ఈస్ ఏ గాడ్ గివెన్ రిలేషన్. ఇప్పుడు మిగతా బంధాలన్నీ కూడా మనకి న్యాచురల్గా నేచర్ ఇచ్చే బంధమే కదా. స్నేహ బంధమైనా, లేదా నీ కొలీగ్స్ అయినా, పక్కింటి వాళ్ళైనా, నువ్వు బాగా ఇష్టపడుతున్నావు, వాళ్ళతో మాట్లాడుతున్నావు, నువ్వు సమయం వెచ్చిస్తున్నావు అంటే అర్థం ఏంటి? అందులో నువ్వేదో ఆనందాన్ని పొందుతున్నావు అని అర్థం. దానికి ఏం పేరు పెడతాము అనేది పక్కన పెట్టేస్తే, ఏ బంధం అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉండకపోతే చాలా మంచిది. ఏ బంధంలో అయితే ఎక్స్పెక్టేషన్స్ వస్తాయో ఆ బంధంలో నెక్స్ట్ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన మైండ్ సెట్ తగ్గట్టు, మన ఆలోచన తగ్గట్టు ఎదుటి మనిషి ఉండరు. ఎందుకంటే నీ మైండ్ అందరు రీడ్ చేయలేరు కదా ఎవరు కూడా. సో మనం మైండ్లో ఒకటి అనేసేసుకొని ఉంటాము, అది ఎదుటి వాళ్ళు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి తెలియదు కదా నువ్వేమనుకుంటున్నావో. సో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవునప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ మీద నీకు ద్వేషం అనేది కలుగుతూ ఉంటుంది. రెండోది నమ్మకం. సో ఏ బంధం అయినా సరే ఒక నమ్మకం అనేది బేసిక్ ఫౌండేషన్ అనేది ఉండాలన్నమాట. ఆ నమ్మకం లేక కూడా చాలా ఇష్యూస్ వస్తాయి బంధాల్లో. మూడోది గౌరవం కావాలి. ఎనీ రిలేషను నిన్ను నీలాగా రెస్పెక్ట్ ఇస్తే అప్పుడు నీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఏ బంధంలో అయితే గౌరవం ఉండదో అది విలువ లేని బంధమే, నువ్వు ఏ పేరు పెట్టినా కూడా. కాబట్టి బేసిక్ ఏదైతే ఉందో ఈ క్వాలిటీస్ ఏ రిలేషన్లో అయినా ఉండాలి. అండ్ అఫ్ కోర్స్ ఒక బ్లడ్ అయినా, పక్కింటి వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా, జనరల్గా మనం లైక్ మైండెడ్ అయ్యి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నప్పుడు దానికే ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తాము. బ్లడ్ రిలేషన్స్కి వీటికి లైక్ ఏది ఇవ్వాలి అనేది ఆలోచించవద్దు. ఎక్కడ మనం హ్యాపీగా ఉంటే వాళ్ళతో మనం సమయం వెచ్చిస్తాం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ బంధాలు ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ లిటిల్ టైమ్ సేక్, బట్ బేసికల్గా మన లైఫ్ ఏంటి, మనం ఏం చేయాలి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి తప్ప ఈ రిలేషన్స్, ఈ ఎమోషన్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా, ఓకే మనం కలిసినామా, అప్పుడు శ్రీతో నేను కూర్చున్నానా, సంతోషంగా మాట్లాడానా, వెళ్ళిపోయానా అన్నట్లు ఉండాలి. సో ఎక్స్పెక్టేషన్స్ లేనంత వరకు ఏ బంధమైనా సరే బాగుంటుంది. ఓకే, మీరు అలా అన్నారు. మరి అలాంటప్పుడు ఎలాంటి ఎమోషన్స్ కూడా ఉండవు కదా ఒక మనిషికి, ఏదో మెకానికల్గా ఉన్నట్టు అయిపోతాం కదా. అప్పుడు మనకి కంప్యూటర్స్కి తేడా ఏంటి, మనకి రోబోలకి తేడా ఏంటి? మీరు అన్నట్లుగా ఏదో కలిసాము, అయిపోయింది టైం, ఇంకా ఎక్కువ బాండింగ్ పెంచుకోవద్దు, ఉండాలి రిజర్వ్డ్గా అని అంటే తేడా ఏంటి మనకి, మనుషులుగా మనకి? అంటే మంచిగా అడిగాము. ఏమంటే మెకానికల్ అవ్వదు అది. మెకానికల్ అంటే ఎమోషన్ లెస్. నేను ఎమోషన్ లెస్ అంటలేదు, దేనికైనా లిమిట్స్ పెట్టుకోమంటున్నాను. ఏదైనా సరే, ఇప్పుడు నువ్వు ఫుడ్ అయినా ఏదైనా కూడా లిమిట్గా తిన్నంత వరకు, లిమిట్గా చేసినంత వరకు ప్రాబ్లమ్స్ ఉండవని మనం ఎట్లా అంటామో, అలాగే బంధాలు కానీ, భావాలు కానీ, అంటే ఎమోషన్స్ కానీ, రిలేషన్స్ కానీ లిమిట్ పెట్టుకోమంటున్నా.
డోంట్ గో బియాండ్ లిమిట్ అంటున్నా. ఇప్పుడు నీకు నాకు ఫ్రీగా టైం దొరికింది, మ్యూచువల్ అండర్స్టాండ్ తో కలిసామా, కూర్చున్నామా, టైం స్పెండ్ చేసామా, వెళ్ళి ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నామా, ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నామా. ఇట్లా మెచ్యూర్డ్ గా ఉండాలి రిలేషన్స్. అంతేగాని నేను మెసేజ్ పెడితే నువ్వు రెస్పాండ్ అవ్వలేదు, నేను కాల్ చేస్తే నువ్వు కాల్ ఎత్తలేదు, నేను కలవమంటే నువ్వు కలవలేదు, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, మా ఇంటికి వస్తే నువ్వేం తీసుకురాలేదు, లేదా నేను మీ ఇంటికి వస్తే నువ్వు నాకేం ఇవ్వలేదు. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ అంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా సెల్ఫ్లెస్ గా రిలేషన్ లో ఉన్నప్పుడు మనం ఏదైతే సమయం కేటాయిస్తామో దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాము. హ్యాపీగా చిట్ చాట్ చేసుకున్నామా, సంతోషంగా చక్కగా వెళ్ళి మనం పని చేసుకుంటాము, మళ్ళీ కలిసినప్పుడు ఎంజాయ్ చేస్తాము, కలిసి తింటాము, కలిసి తిరుగుతాము. మన అబ్బాయిలు అయితే కలిసి తాగుతారు. సో దిస్ ఈస్ హౌ ద రిలేషన్ హ్యాస్ టు బి. ఇది మెకానికల్ కాదు. ఎమోషన్ ఉండబట్టే కదా నువ్వు పర్టికులర్ పర్సన్ ని కలుస్తున్నావు. కాకపోతే బౌండరీస్ అండ్ లిమిట్స్ ఉండాలి. ఎనీథింగ్ లిమిటెడ్ గా ఉన్నంత వరకు ప్రాబ్లం రాదు అంటున్నాను. సో ఎమోషన్స్ కి ఈ రిలేషన్స్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టొద్దు అంటున్నాను. అది పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్. ఓకే, సి హ్యూమన్ లైఫ్ ఈజ్ మోర్ బియాండ్ ఇట్. అది మనం ఏంటి చూడాలి అంటే ఎంతసేపు ఈ రిలేషన్స్ లో కొట్టుకుంటా ఉంటే మనం ఏం చూడలేం కదా. బట్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలంటున్నా. ఓకే, ఏం చేయొద్దు, మనం మాట్లాడుతూ సంతోషంగా ఉండాలంటే అవి కూడా హెల్తీ రిలేషన్స్ పెట్టుకోమంటున్నా. సో ఏదైనా ఇచ్చి పుచ్చుకోవాలి, అది గౌరవమైనా ఎనీథింగ్ కూడా. ఓకే, ఇప్పుడు కొంతమంది ఒక్క కడుపులో పుట్టిన వాళ్ళు కూడా కొట్టుకొని చస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఫ్రెండ్స్ చాలా ఆప్యాయంగా స్నేహం చేస్తారు, వాళ్ళ మధ్యలో కూడా డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. అంటే మనకి మంచి వాళ్ళు దొరకడము, మనతో మంచి వాళ్ళు పుట్టడం, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు పుట్టడం, మంచి స్నేహితులు దొరకడం కూడా కర్మఫలమేనా? 100%. మన ఎవరితో పుట్టాలి, ఎవరితో పెరగాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో తిరగాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం ప్రీవియస్ లైఫ్లోంచి క్యారీ ఫార్వర్డ్ చేసిన కర్మానుసారం ఉంటుంది. ఐ థింక్ లాస్ట్ టైం మనం ఇది మాట్లాడుకున్నాం, లేదు నాకు గుర్తులేదు. ఎప్పుడైతే ప్రీవియస్ లైఫ్లో ఈ సోల్ ఈ అన్ని రోల్స్ ఉంటాయి కదా, ఎక్కడన్నా కానీ చీట్ చేయటం కానీ హర్ట్ చేయటం కానీ చేస్తుంటే ఆ పర్టికులర్ రోల్ మాత్రమే ఈ లైఫ్లో డ్యామేజ్ అయి ఉండొచ్చు. అది అబ్జర్వ్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను ఎప్పుడు చెప్తుంటాను నాకు బ్లడ్ రిలేషన్స్ కలిసి రాదు, బట్ నాకు ఫ్రెండ్స్ అయితే సూపర్ ఉంటుంది, నా ఐఎమ్ సో హ్యాపీ విత్ మై ఫ్రెండ్స్ అని చెప్తాను. అంటే అర్థం ఏంటి అంటే నా బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో ఆ రిలేషన్స్ కొన్నిట్లో డ్యామేజ్ అయ్యి ఉందనమాట. అందుకే అది నాకు అచ్చి రాలేదు. అంటే అర్థం ఏంటి అంటే దాని మీద ఇంకా నేను ఎక్కువ ఫోకస్ చేయకూడదు, దానికోసం వెంపర్లాడకూడదు. ఎక్కడైతే నాకు గుడ్ కర్మ ఉండి ఏదైతే ఒక పర్టికులర్ రిలేషన్స్ వర్కౌట్ అయింది అంటే దాంతో నేను సర్దుకోవాలి, లేని దానికోసం పాకులాడకూడదు. ఇప్పుడు సపోజ్ గా ఫాదర్ రిలేషన్ లేదు ఫర్ కొంతమందికి, దాన్ని అంటే ఇట్ ఈస్ కర్మానుసారం, ఇట్ హ్యాపెండ్ కాబట్టి ఇంకా దానికోసం మనం ఎట్లాగా పాకులాడినా రాదు ఆ బంధం. అర్థమైంది కదా. బట్ కొన్ని బంధాలు ఏంటంటే రిపీటెడ్ చేస్తూ ఉంటారు, స్నేహం కానీ లవ్ కానీ ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చాయిసెస్ ఉన్నాయి. బట్ కొన్ని చాయిస్ లేని బంధాలు ఉంటాయి. సో నేను ఏమంటున్నానంటే ప్రతి బంధం కూడా మన కర్మానుసారం వస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేసి మన సాడ్నెస్ ని సప్రెస్ చేసుకుంటే మూవ్ ఆన్ అయిపోతాం అనమాట. బికాస్ ఈ బై ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి హ్యాస్ టు మూవ్ ఆన్. మనం లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాల్సింది, వేరే ఆప్షనే లేదు. కాకపోతే అది సాడ్ గా అవ్వద్దు, మంచిగా అవుదాం అంటున్నా. ఎందుకంటే ఇవి సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంటాయి, ఇవన్నీ నిన్ను హాంట్ చేస్తూ ఉంటాయి, నీకు అనవసరంగా స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి, డిప్రెషన్ క్రియేట్ చేస్తాయి, ఇవి సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతాయి. యాక్చువల్గా ఈరోజు రేపు కొన్ని డిసీజెస్ ఎలా ఉన్నాయో ఫిజికల్గా, బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ సైకలాజికల్ డిసీజెస్ ఆర్ బికమింగ్ మోర్. ఎందుకంటే బికాస్ ఆఫ్ థింకింగ్, థాట్ ప్రాసెస్ డ్యామేజ్ అవటం వల్ల. సో ఈ థాట్ ప్రాసెస్ ఎంత మనం క్లీన్గా పెట్టుకోగలిగితే అంత మంచిది. సో ఎస్, ఇప్పుడు వినేవాళ్ళు అనొచ్చు చెప్పినంత ఈజీ కాదు అని, బట్ కష్టమైతే కాదు, ఇంపాసిబుల్ అయితే అస్సలు కాదు. మనము తలుచుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు ఈ ప్రపంచంలో. సో మనల్ని మనం ట్రైనింగ్ చేసుకుంటే మాత్రం కంపల్సరిగా వీ కెన్ అచీవ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్. అప్పుడు మనకి ఇవన్నీ బాధ అనిపించవు. కాబట్టి ఎప్పుడైతే ఒక బంధం డ్యామేజ్ అవుతుందో ఒక లైఫ్లో, ఇమీడియట్గా వాళ్ళు రిమైండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓకే దీని పర్టికులర్ కర్మ ఐఎమ్ గోయింగ్ త్రూ, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అని వాళ్ళు స్లోగా వాళ్ళు మౌల్డ్ చేసుకొని హేట్రేడ్ లేకుండా, సాడ్నెస్ లేకుండా వీ హ్యావ్ టు లెట్ ఇట్ గో. అది జస్ట్ మనం మూవ్ ఆన్ అయిపోవాలి. ఓకే, మీకు కర్మ సిద్ధాంతం గురించి అన్నీ తెలుసు కదా. సో ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో తెలుసు, బ్లడ్ రిలేషన్లో మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో తెలుసు. సో అందుకోసమని అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కదా. మీకు ఎట్లాంటి బాధ కానీ మళ్ళీ ఎవరితో డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ ఉండవా మీకు?
అంటే కర్మ సిద్ధాంతం గురించి నాకు ఇంతే తెలుసు శ్రీ. అదే ఇప్పుడు మీతో షేర్ చేసుకునేది. బికాజ్ ఇట్స్ వ్యాస్ట్ సబ్జెక్ట్. నాకు అంతా తెలుసు అనేది అనుకోను. నెంబర్ 1. ఎస్, నేను ఎప్పుడైతే చిన్నప్పుడే నా కర్మ సిద్ధాంతం గురించి నాకు అర్థమైందో ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయడానికి ఫస్ట్ ప్రాసెస్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు మీరేదో మైక్ పెట్టేసి కెమెరా పెట్టారు కదా అని నేను నోటికొచ్చిందో లేదో తెలుసో తెలియదో నేను అసలు ఈ రోజు వరకు ఎక్కడా చెప్పను అనమాట. నేను ఏదైతే గోత్రు అయ్యానో, నేను ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే మనం ఏం చేయని చెప్తాను. అసలు చేయలేనిది ఏ రోజు నేను అసలు చెప్పను. సో నేను ఎప్పుడైతే ఇది కర్మ సిద్ధాంతం అనేది ఉందని నేను 13 years అప్పుడు నేను అర్థం చేసుకున్నానో, ప్రతి సిచ్యువేషన్లో ఫస్ట్ ఏం చేస్తానంటే యాక్సెప్ట్, ఓకే అంగీకరించాలి అని చెప్పి ఫస్ట్ అంగీకరించే ప్రాసెస్ చేస్తాను. దాని తర్వాత క్షమించటం. ఒకవేళ వాళ్ళది తప్పు అనుకో, క్షమించే ప్రాసెస్ చేస్తాను. సో ఒకవేళ వాళ్ళతో నాకు ఎమోషన్ ఎక్కువ ఉంది అనుకో, మర్చిపోయే ప్రాసెస్ చేస్తాను. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇట్ ఈస్ నాట్ స్మాల్ థింగ్. ఏ మనిషికైనా ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనం మనుషులం, మనం అంతా కూడా బంధాలు భావాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండే ఒక హ్యూమన్స్, అంటే ఒక మనుషులం మనం. కాబట్టి ఎవరికైనా అది కష్టమే, కానీ ప్రయత్నిస్తే మాత్రం అవుతుంది. నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ నేనేం చేస్తానంటే ఏదన్నా బంధంలో ఒక ఇష్యూ వచ్చింది అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ నువ్వు నా దగ్గర నుంచి దూరం అవ్వాలనుకుంటున్నావు అనుకో, నేను యాక్సెప్ట్ చేస్తాను. వెంటపడను, వేధించను, నిన్ను తిట్టుకోను, బాధపడను. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. నన్ను నేను మౌల్డ్ చేసుకునే ప్రాసెస్. అండ్ కొంతమంది అన్నెసరీగా ఇప్పుడు కొంతమంది ఉంటారు లిటిల్, అంటే నాకు చాలా తక్కువలే హేటర్స్ కానీ అదర్వైజ్ ఎనిమీస్ కానీ నా లైఫ్లో చాలా చాలా తక్కువ. బికాస్ నేను ఎప్పుడు శత్రుశేషం అనేది ఉండకూడదు అని నమ్మే అమ్మాయిని. ఏదన్నా వచ్చిందనుకో కాన్ఫ్లిక్ట్, నేను కూర్చొని మాట్లాడి క్లారిటీ చేసుకుంటాను. సో ఏది క్యారీ ఫార్వర్డ్ చెయ్యను. సో అన్ని అంటే ప్రతి బంధంలోంచి నేను బయటకు రావడానికి, ఆ మెమోరీస్ మర్చిపోవడానికి నాకు చాలా టైం పట్టి ఉండొచ్చు. బట్ ఐ డిడ్ మై బెస్ట్ జాబ్. అంటే నేను అది చేయటానికి నేను ఎఫర్ట్స్ పెట్టాను. అందుకే నేను తర్వాత ఒక పొజిషన్కి వచ్చినప్పుడు ఈజీ అయిపోయాను అనమాట. సో బంధం అంటే భావం కాదు, బాధ్యత అనే స్టేట్కి వెళ్ళిపోయాను ఒక మూమెంట్లో. కాబట్టి నాకు ఎప్పుడు అది పెయిన్ అనిపించలా. ఒకే ఒక్క బంధం ఇప్పటికి కూడా నాకు పెయిన్, అంటే వెరీ ఎమోషన్. అంటే ఇప్పటికీ నేను మనిషిని లేదు అంటే నాకు కన్నీళ్ళు ఉన్నాయి అనేది ఒకే ఒక్క బంధం దగ్గర ఇప్పటికీ నేను స్టక్ అయ్యాను. దట్ ఈస్ మై మదర్. అది తప్ప మిగతా ఏ బంధాలు నన్ను బాధించావు. సో ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఆల్ పెయిన్స్ అండ్ సారోస్. వాట్ అబౌట్ యాజ్ ఎ మదర్? యాజ్ ఎ మదర్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, నో ఎక్స్పెక్టేషన్స్. సో వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవటం, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి డిసిప్లిన్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన ఇవ్వటం, దిస్ ఆల్ కమ్స్ అండర్ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళు నాకు ఎమోషనల్గా ఎక్కువ అటాచ్ అయ్యేలాగా నేను వాళ్ళని పెంచలేదు. నేను అంత వాళ్ళని చూడకుండా బతకలేనంతగా, లేదంటే ఎమోషన్స్ ఉండేలాగా లేదా వాళ్ళతో ఉండేలాగా నేను పెరగలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక క్లారిటీ ఉంది కాబట్టి రిలేషన్స్ గురించి. సో వాళ్ళని ఇండిపెండెంట్గా పెంచుతూ అంత దూరం నుంచే నేను వాళ్ళని, అంటే ఎక్కువ ఎమోషన్స్ లేకుండా నా ఎమోషన్స్ సప్రెస్ చేసుకుంటూ వాళ్ళ ఎమోషన్స్ కూడా లిమిట్స్లో ఉంచు. మదర్ అంటే రెస్పెక్ట్. సో మోర్ దాన్ ఎమోషన్స్, మదర్ అంటే రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్. ట్రస్ట్ ఇన్ టర్మ్స్, ఎందుకు నమ్మకం అంటే వాళ్ళకు ఒక ధైర్యం. నేను ఓకే మా అమ్మ ఉంది, ఏదైనా అయితే చూసుకుంటది, చాలు అంతవరకు. దట్ ఈస్ బిగ్ అచీవ్మెంట్ యాజ్ ఎ మదర్. పిల్లలు ఎక్కడన్నా కానీ నా అమ్మ ఉంది, నన్ను చూసుకుంటది, నాకేమన్నా అయితే అనే ఇది. సో అది ఉంది రెస్పెక్ట్. మదర్కి ఎంత గౌరవంలో వాళ్ళు అంత ఇస్తారు, దట్ ఈస్ ఎనఫ్. అంతే తప్ప వాళ్ళు వచ్చి నాకు ప్రేమలు కురిపించాలి, లేదా నాకు మెసేజ్లు చేయాలి, కాల్స్ చేయాలి, లేదా నన్ను వాళ్ళు చూసుకోవాలి, లేనే లేదు. ఐఎమ్ ప్రిపేర్డ్. వాళ్ళు ఒకవేళ సరిగ్గా చదవక ఉద్యోగాలు చేయకపోయినా నేను బతికున్నంత వరకు వాళ్ళని చూసుకోవడానికి డిసైడ్ అయిపోయినా ఒక మదర్ లాంటి సోల్ అనమాట నేను. కాబట్టి ఇప్పుడున్న నేను స్టేట్లో, ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్లో నాకు ఇప్పటికీ కళ్ళెంట నీళ్ళు వచ్చేది అంటే ఒక మదర్ రిలేషన్ తప్ప మిగతా అది ఏది కూడా నన్ను బాధించవు. ఓకే. కానీ అదే అలా ఎలా ఒక్కసారి అమ్మయ్యాక పిల్లలకి ఏమన్నా అయితే అసలు ఆ తల్లి తట్టుకోలేదు, ఆటోమేటిక్గా అది అలా మదర్ అంటేనే అది కదా. మీరెందుకు అది ఒక బాధ్యత అనుకుని మీ మదర్ దగ్గర మీరు అలా పెరగలేదు కదా, మీ పిల్లలకు వచ్చేసరికి మీరు అలా ఎందుకు పెంచుతున్నారు? నేను సుకుమారంగా ప్యాంపరింగ్ అసలు నేను పెరగలేదు శ్రీ. సో ఐ గ్రోన్ ఆన్ మై ఓన్. నేను మమ్మీ ఉన్నారు తప్ప నోబడి హ్యాస్ ప్రొటెక్టెడ్ మీ, నార్ నోబడి, అంటే నాకెవరు చదివిచ్చింది లేదు, నన్ను ఎవరు చూసుకుంది లేదు, నన్ను ఎవరు ప్యాంపరింగ్ చేసింది లేదు, లేదు పండగ వస్తే బట్టలు కొన్నోళ్ళు లేదు, ఏం లేదు. నేను పెరిగిన నేను అట్లీస్ట్ అలాంటివన్నీ మా పిల్లలకి రిపీట్ చేయలేదు.
సో వాళ్ళకి ఏం కావాలో అప్పుడు నేనున్నా. అసలు కష్టం నన్ను దాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఈస్ హౌ ఐ ప్రొటెక్టెడ్. అసలు వాళ్ళ కన్నీరు అనేది వాళ్ళకి చేరనివ్వను. ఎందుకంటే నేను అదే చెప్తుంది, ఫస్ట్ నుంచే నేను ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి. నేను 13 years అప్పుడు నా లైఫ్ ఏంటో నేను డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ నేను డిసైడ్ అయింది ఏంటో తెలిసిన, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తాయని నమ్మాను కాబట్టి నేనేం తప్పు చేయకూడదు, నా నుంచి కర్మ నా పిల్లలకి వెళ్ళకూడదు అని అప్పుడే నేను ఒక మంచి సోల్ లాగా ఉండాలని అప్పుడే నేను డిసైడ్ అయినా. సో నా నుంచి చెడు కర్మ అనేది నా పిల్లలకి వెళ్ళకుండా నేను సేఫ్ గార్డ్ చేసుకున్నా. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో ఉంచుతా. అసలు ఏ రోజు నేను ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా 1 second వాళ్ళని అన్ప్రొటెక్టెడ్ కానీ వాళ్ళు సేఫ్గా లేని ఎన్విరాన్మెంట్కి నేను ఏ రోజు నేను పంపించను. ఏది మా అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంత ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళని పెడితేనే నేను ప్రశాంతంగా ఇలా కూర్చొని మాట్లాడగలను. సో దట్ ఈస్ నా మెంటాలిటీ. ఎందుకంటే నేను ఎంత అన్ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో నేను పెరిగానో అదే శివయ్య లేకపోతే ఏంటి నా పరిస్థితి అని నాకు ఎప్పుడు చాలాసార్లు ఇప్పుడు తలుచుకుంటే పెద్దయ్యాక భయం వేసేది. సో అందుకనే నేను పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా నేను అది వెరీ కాన్షియస్ అనమాట. సో ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్, నా పిల్లల్ని ప్రొటెక్టివ్గా చూసుకోవాలి, వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రొటెక్టివ్నెస్ అనేది ఇచ్చాను. రెండోది ఎడ్యుకేషన్. మీరు ఏం చదువుకుంటే అది మీకే, మీకు ఉద్యోగాలు వచ్చేది మీరు బతికేది కాబట్టి మీకు ఇష్టమైతే చదువుకోండి. ఒకవేళ మరీ చదవలేకపోతే అప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తాను కానీ బట్ అయితే చదువుకోండి, నా మీద డిపెండ్ అవ్వకుండా అని వాళ్ళకి నేను చెప్పాను. బై గాడ్ గ్రేస్ వాళ్ళు ఎప్పుడైతే ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని చూసి పెరిగే పిల్లలు ఎప్పుడైనా వేరుంటారు కాబట్టి వాళ్ళు చదువుకునే విషయంలో వాళ్ళదే కంప్లీట్ క్రెడిట్. అసలు నాదేం లేదు, ఎందుకంటే మనకి అంత మన బుకిష్ నాలెడ్జ్ అంత లేదు. సో వాళ్ళ చదువులంతా వాళ్ళే చదువుకున్నారు. ట్యూషన్స్ కూడా ఏ రోజు నేను పెట్టలేదు, బట్ వాళ్ళు 90+%. సో పాపకు కూడా మొన్న MBBS కౌన్సిలింగ్ లోనే సీట్ వచ్చింది. సో వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు. ఐ ఓన్లీ పే ద ఫీజ్ అంతే. వాళ్ళని ఏమి నేను ఏ రోజు మెంటల్ గా నువ్వు అంత రావాలి ఇంత రావాలి టార్చరే ఉండదు నా దగ్గర. కాకపోతే నో గ్యాడ్జెట్స్, నో మెకానికల్ లైఫ్. సో కొంచెము గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా పెంచుతాను అనమాట. ఇంకా మదర్కి ఎక్కడ బాధపడతారు, సిక్ అయితే. సిక్నెస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. శరీరం ఉన్నంత వరకు బాధ అనేది కామన్. సో కాబట్టి హెల్దీ ఫుడ్ ఎక్కువ పెడతాను. ఎప్పుడు నేను నాది చాలా డైట్ వీడియోస్ కూడా బాగా రీచ్ ఉంటాయి. సో నేను ఫుడ్ బాగా వెరీ పర్టికులర్ అనమాట. సో ఫుడ్ విషయంలో చాలా హెల్దీ ఫుడ్ ఇస్తాం కాబట్టి చాలా చాలా రేర్గా సిక్ అవుతారు. ఒకవేళ సిక్నెస్ వచ్చినా ఇమీడియట్ గా హోమ్ రెమెడీస్ చేస్తాము. సో హాస్పిటల్కి వెళ్ళేది చాలా తక్కువ అనమాట. సో వెరీ అంతవరకు రానికుండా ఉంచుతా. ఒకవేళ వెళ్తే ఇట్ ఈస్ ఓకే. సిక్నెస్ వచ్చింది, దానికి క్యూర్ కావాలి, నాకు ముందే తెలుస్తుంది ఆల్మోస్ట్ చాలా సార్లు. ఓకే పలానా ప్లానెట్ వస్తుంది, ఓకే ఇది వస్తుంది కాబట్టి ముందే వాళ్ళని మంత్ర జపం చేసుకోమంటాను. ఈవెన్ మై కిడ్స్ డూ ద మంత్ర జపం. సో అది వాళ్ళకి ప్రొటెక్షన్ గా ఉంటది. సో కాబట్టి యాజ్ ఎ మదర్ గా ఐ హ్యావ్ టు డూ దీస్ ఆల్, నాట్ లైక్ ఎమోషన్స్ రాగానే ప్యానిక్ అయిపోయి నీ నేర్చి వాళ్ళ వీక్ నో వస్తే ఏంటి అయితే ఏంటి అనే మాట్లాడతా నేను. లోపల ఎలా ఉన్నా కూడా ఆ చిన్న దెబ్బేగా ఎందుకు ఆలోచిస్తున్నావు, లైట్ తీసుకో. సో దిస్ ఈస్ ద వాట్ యూ హ్యావ్ టు గివ్ దెమ్. అంత చూడగానే అయ్యో అట్లా అయిపోయింది ఇట్లా అయిపోయింది, నో ఐ డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. నేను అవైతే చేయను. సో చిన్నదేగా లైట్ తీసుకొని వెళ్ళు, ఆ ఫీవర్ వస్తే ఏంటి వెళ్ళు, ఇట్లాగే మాట్లాడతాను అనమాట. సో అప్పుడు వాళ్ళు మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో మనం ఇవ్వాల్సింది పిల్లలకి ధైర్యం, అన్నెసరీ ఎమోషన్స్ కాదు. చాలా మంది దైవారాధన చేస్తారండి, దైవారాధన చేస్తారు. కొంతమంది ఏమో దైవం చెప్పింది ఫాలో అవుతారు. అసలు దైవాన్ని ఆరాధించడం అంటే ఏంటి, దైవత్వం అంటే ఏంటి? అంటే విగ్రహారాధన చేయాలా, లేకపోతే ఆ భగవంతుడు ఏం చెప్పాడు, ఎలా బతకాలో, ఎలా సాటి మనుషుల పట్ల ఎలా ఉండాలో అని చెప్పాడు, ఇవి ఫాలో అవ్వాలా? అసలు నిజమైన దైవత్వం అంటే ఏంటి? మిక్స్ ఆఫ్ ఆల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే మాత్రం మోర్ దాన్ డెవోషన్, అంటే దేవుణ్ణి పూజించే దానికంటే కూడా దేవుడు చెప్పింది ఫాలో అవటం అనేది ఫస్ట్ తంబ్రులు. అది ఫాలో అవ్వకుండా డెవోషన్ అంత వాల్యూ ఉండదు. సో డెవోషన్ ఉండి ఫాలో అయితే ఇంకా ఎక్కువ వాల్యూ అవుతుంది. బేసికల్ గా గాడ్ ఈ కర్మ సిస్టాన్ని సృష్టించాడు అనేది మనం చెప్తాం కదా. ధర్మం ఏదైతే ఉందో అది ఫాలో అవ్వాలి. అధర్మానికి వెళ్ళినప్పుడు కర్మ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ టోటల్ సిస్టాన్ని దేవుడు సృష్టించి పెట్టేశాడు. మనమే దాన్ని మోడిఫై చేస్తున్నాం, ఆల్టర్ చేస్తున్నాం, డ్యామేజ్ చేస్తున్నాం. సో ఏదైతే గాడ్ ఈ క్రియేటెడ్ యూనివర్స్, గాడ్ అంటే మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఏదైతే ఈ సృష్టి ఉందో, ఆయన సృష్టించాడో, ఏదైతే సృష్టి ధర్మం ఉందో అది ఫాలో అవటం యాజ్ ఏ హ్యూమన్స్ గా మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, మన ఫస్ట్ బాధ్యత. మానవత్వము ఫస్ట్ బాధ్యత, ధర్మాన్ని పాటించటం. అప్పుడు ఆటోమేటిక్ గా మనం దైవత్వంలోకి మనం పాటైనట్లే. ఏది మీరు గుడికి వెళ్ళకపోయినా, మీరు దేవుణ్ణి ప్రైజ్ చేయకపోయినా, దేవుణ్ణి పొగుడుతూ పాడకపోయినా కూడా ఎప్పుడైతే గాడ్ క్రియేట్ చేసిన సిస్టమ్ ని మనం ఫాలో అవుతామో మనం పార్ట్ ఆఫ్ దైవత్వానికి వెళ్ళిపోయినట్లే.
సో దేవుడు ఏదైతే సృష్టించాడో ఆ ధర్మాన్ని, ఆ సృష్టి ధర్మాన్ని ఫాలో అవుతూ దానికి అడిషనల్గా నెక్స్ట్ లెవెల్ ఏంటి, దైవత్వం. ఆయన్ని కూడా ఇష్టపడ్డాము అంటే ఇంకెక్కువ శక్తి వస్తుంది మనకి. ఓకే. సో దైవత్వం అనేది ధర్మాన్ని పాటించకుండా చేస్తే మాత్రం దానికి చాలా చాలా తక్కువ విలువ ఉంటుంది. ఈ మధ్య కాలంలో దైవత్వం అనేది చాలా పెరిగిపోయింది. అంటే రకరకాల మాలలు వేస్తూ ఉన్నారు. కానీ వన్స్ మాల తీశాక వాళ్ళలో హ్యుమానిటీ అనేదే కనిపించదు. ఎంతో మందిని చూస్తున్నాను నేను. వాళ్ళ తల్లిదండ్రులని చూడరు. వృద్ధాశ్రమాలలో వేసేస్తారు. లేకపోతే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు ఇంట్లోంచి. కానీ ఈ దైవారాధన అంటూ ఆ భగవంతునికి ఇన్ని రోజులు, అన్ని రోజులు అని దైవారాధన చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తదనమాట. ఒక హ్యుమానిటీ అనేది లేదు. కానీ ఈ మాలలు అని, ఆ మాల, ఈ మాల అని యేసుకొని భగవంతుని ప్రార్థించిన పుణ్యం అనేది దక్కుతుందా వీళ్ళకి అని? ఇందులో 2 విషయాలు నాన్న మనం గమనించాల్సింది. ఒకటి, వీళ్ళు ధర్మాన్ని ఛేదించారు. ఏదైతే తల్లిదండ్రుల ధర్మం పాటించాలో, ఇంకొకటి మానవత్వం ధర్మం పాటించాలో అవి ఛేదించడం వల్ల వాళ్ళకి చెడు కర్మ అనేది వస్తది. ఇంకొక యాంగిల్‌లో చూసుకుంటే ఈ తల్లిదండ్రులు గాని వాళ్ళ చేత బాధించబడ్డ వాళ్ళు ఉన్నారు గదా! వాళ్ళు ఏదైతే వాళ్ళ చెడు కర్మ అనుభవించాలో అది అనుభవించున్నారు. ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. ఓకే. సో వీటిని జడ్జ్ చేయడం అనేది చాలా టిపికల్ థింగ్. బట్ కానీ మానవత్వం అనే లైన్ మాత్రం ఎప్పుడు మనం దాటకూడదు. కాబట్టి తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఈ మూమెంట్‌లో సపోజ్‌గా నాకు చూడాలనిపించట్లేదు అనే ఫీలింగ్ కలిగింది. వాళ్ళు శత్రువులాగా కనిపిస్తున్నారు అంటే అది వాళ్ళు చేసుకున్న చెడు కర్మ, నువ్వు చేసుకోబోయే చెడు కర్మ. అది సప్రెస్ చేసేసుకోవాలి. వెంటనే ఆ థాట్ ప్రాసెస్‌ని సప్రెస్ చేసుకోవాలి. ఓకే. సో వాళ్ళల్లో మంచి ఏంటి అనేది చూడాలి. ఇలాగ థాట్ కలగటానికి కారణం కొన్ని గ్రహాల ప్రభావం. అది చెడు కర్మ వల్ల వచ్చింది. దాన్ని మనం సప్రెస్ చేసుకొని సిట్యుయేషన్‌ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే కర్మను మనం కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి అలా సప్రెస్ చేసుకోవటం మనం ఫస్ట్ నేర్చుకోవాలి ఏ విషయంలో అయినా సరే. రెండోది, దైవత్వం అంటే దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళిపోవటం, నాకు ఆ దేవుడు అంటే ఇష్టం అని మాట్లాడటం కాదు. నువ్వు చెప్పినట్లు ఆ దేవుడు ఏదైతే సృష్టించాడో దానిని గౌరవించటం, అనుసరించటం అనేది ఫస్ట్ అందరూ గుర్తించుకోవాల్సిన విషయం. ఇది చేయకుండా ఎన్ని చేసినా కూడా శూన్యం. అదైతే అసలు సెకండ్ థాట్ కూడా లేదు. మూడోది మాలా సిస్టమ్. నువ్వు ఏదైతే అన్నారో ఇప్పుడు దీక్ష అనేది అంటాం, బేసికల్గా దాన్ని దీక్ష అంటాం. అంటే శివమాల అవ్వచ్చు, అయ్యప్ప మాల అవ్వచ్చు, లేదు అంటే చాలా రకాల మాలలు ఉన్నాయి. భవానీ మాల అయి ఉండొచ్చు, హనుమంతుడికి అయి ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ప్రతి దేవుడికి, విష్ణువుకి, వెంకటేశ్వర స్వామికి అందరికీ వేసుకుంటారు. ఆ మాల అనేది ఏంటి, దాన్ని మనం ఏమంటాం అంటే దీక్ష అంటాం. ఏ మనిషి అయినా సరే ఒక 21 రోజులు కానీ 41 రోజులు కానీ భక్తి శ్రద్ధలతో కానీ ఒక డిసిప్లిన్గా గనక ఒక పనిని చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ మైండ్ మీద కంట్రోల్ కానీ శరీరం మీద కానీ కంట్రోల్ వస్తుంది. కాబట్టి అసలు దీక్షకు సంబంధించిన మీనింగ్ కంప్లీట్గా వేరు. ఆ దీక్షా నియమాలు పాటించినప్పుడు వీళ్ళంతా కూడా ఒక డిసిప్లిన్ లైఫ్లోకి వస్తారనమాట. దాని గురించి దీక్ష. ఇప్పుడు దీక్ష చేసినంత మాత్రం దేవుడు నీకు వరం ఇవ్వడు ఒకళ్ళ ధర్మాన్ని పాటించపోతే. ఒకవేళ అదే తల్లిదండ్రులను చూసుకోకుండా వచ్చి మాల వేసుకొని నువ్వు దీక్షలో ఉండి ఎంత కఠినంగా చేసినా కానీ నీకేం పుణ్యం వచ్చేది, చేసిన పాపం కడిగేసుకోవచ్చు అంటారా? లేదు, లేదు. అది చాలా తప్పు అపోహ. దీక్ష వేయటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ డీటాక్స్ అవుతుంది. దాని తర్వాత నువ్వు ఒక సిస్టమాటిక్ లైఫ్కి అలవాటు అవుతావు. తర్వాత దైవానికి కొంచెము దగ్గర అవుతావు. ఒక 20 రోజులకి 40 రోజులకి మనం ఎన్నో జన్మలు చేసిన పాపాలు కానీ ఇప్పుడు చేసే పాపాలు తుడిచిపెట్టుకోమంటే పోవు. నేనేమంటున్నాను అంటే అవి ఎప్పుడు నువ్వు ఒరిజినల్గా నువ్వు దాని లాభం చూడగలవు అంటే తల్లిదండ్రుల్ని గౌరవించి, తోబుట్టుల్ని గౌరవించి, నీ తోటి ఉన్నోళ్ళందరినీ గౌరవించి, నువ్వెవరిని మోసం చేయకుండా నువ్వు మనిషిగా మానవతా ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ అప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో ఎడిషనల్ దైవత్వం కానీ, ఎడిషనల్ దీక్షలు కానీ, ఎడిషనల్ స్పిరిచువల్ థింగ్స్ కానీ అప్పుడు నీకు కౌంట్ అయ్యి వాటి నుంచి వచ్చే శక్తి నువ్వు పొందగలవు. లేస్తే నలుగురిని తిట్టుకొని వాళ్ళని అసహించుకొని వాళ్ళని చూడకుండా చేసి ఏం చేసినా కూడా నీకు వర్కౌట్ అవ్వదు. మానవ ఏదైతే జన్మ ఉందో, ఈ ధర్మం ఉందో, ఏదైతే నీ స్వధర్మం ఉందో అది నువ్వు పాటించాలి. అది పాటించకుండా నువ్వు వేరేది ఏం చేసినా కూడా ఫలితం ఉండదు. తల్లిదండ్రులని చూడని పిల్లలకి అంటే కర్మానుసారం ఏం జరుగుతుందండి?
నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు అలాంటి లైఫ్ ఎత్తి వాళ్ళు కూడా ఈ తల్లిదండ్రులు ఏమైతే అనుభవించారో అది మళ్ళీ వాళ్ళు అనుభవిస్తారు. ఇంతే ఉంటుంది సింపుల్ గా. ప్రతి ఓకే. బంధాలు అంతే ఉంటాయి. ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళి ఒక అమ్మాయిని చీట్ చేశారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చీట్ చేసింది. ఇప్పుడు బాగానే ఉంటది వాళ్ళకి, అవతల వాళ్ళు అనుభవిస్తారు కదా, ఆ బాధ వాళ్ళంతా తిరిగి పొందుతారు మళ్ళీ. సో ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా, వీళ్ళంతా ఆల్రెడీ చేసి అనుభవిస్తున్నారు. ఓకే. సో దిస్ ఈస్ ఎ సైకిల్. ఓకే. ఇది ఒక లూప్ అన్నమాట. ఈ లూప్ లో మనం పడికొట్టుకోకూడదు అని చెప్పి బయటికి రావడానికి ప్రయత్నించండి అని చెప్తున్నా. అంటే మీరు అన్నంత ఈజీ కాదు అంటే అవ్వదు, ఈజీ అవ్వదు, కానీ ప్రయత్నించాలి కదా. ప్రయత్నించకుండా ఈజీ కాదంటే ఏది ఈజీ కాదు ఈ ప్రపంచంలో. ప్రతిదీ సిస్టమేటిక్ గా చేసాం. పుట్టినప్పుడు మనం పొరలాడటం, పాకటం, నడవటం అవన్నీ కూడా సిస్టమేటిక్ గా జరిగింది. ఇది కూడా అంతే, ఏది కూడా ఓవర్ నైట్ లో అవ్వదు. కానీ ప్రయత్నిస్తే అవ్వకుండా ఏముండదే, ఎందుకుంటది? సో కంపల్సరీ చేసుకోవచ్చు. సో అండ్ తల్లిదండ్రులు కూడా తప్పుయే. అదే నేను చెప్తుంది, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు, ఎవరైతే పిల్లలు మనకి ఇప్పుడు పుట్టారో వాళ్ళ బాధ్యతగా పెట్టుకోండి. మీ లైఫ్ ని మీరు చూసుకోండి, వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇవ్వండి. డిపెండెన్సీ పెట్టుకోవద్దు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీరు కన్నారని వాళ్ళు మిమ్మల్ని చూడాల్సిన అవసరం లేదు, మీరు పెంచారని వాళ్ళు ఏదో మీకు చేయాల్సిన అవసరం లేదు. ఏం కాదు, మీరు సర్వ్ చేస్తున్నారు పిల్లలకి, ఇది గుర్తుపెట్టుకోండి. నా ఈ జన్మలో వాళ్ళ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు. మీరు వాళ్ళని పెంచటం అనేది మీ కర్మానుసారం మీ రుణానుబంధం మీరు తీర్చుకుంటున్నారు. అది అక్కడతో ఆపేసేయండి. దాని తర్వాత ఫర్దర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. వాళ్ళు మీతో ఉన్నా ఉండకపోయినా మీ జీవితాన్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. దాని గురించి బాధపడద్దు. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉన్నారనుకోండి, అప్పుడు బిడ్డలు చెడ్డోళ్ళు ఎవరు, తల్లిదండ్రులు ఆ లో స్టేజ్ లో ఉండరు, ఈక్వల్ గానే ఉంటది. సో ఇది మనం ఎలా చూస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది శ్రీ. ఓకే. సో ఎవరికైనా సరే ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది. ఇది ఇలాగే చేయాలి, అది అలాగే చేయాలని ఏం లేదు. ఇవాళ నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఒక రకంగా ఏదైనా బాధ పడుతున్నాను అని అంటే ఆ బాధ నేను గత జన్మలో పెట్టినట్ట అయితే వేరే వాళ్ళని, అందుకే నేను ఇవాళ బాధపడుతున్నట్ట. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకొని అంగీకరించాల్సిన ఫస్ట్ విషయం అది. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి. పోనీ నేను చెప్పేది అసలు సబ్జెక్టే కాదు అనుకో, నీకు అయినా నీకు లాభం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, ఎప్పుడైతే అలా అనుకొని నువ్వు యాక్సెప్ట్ చేస్తావో నీ బాధ కొంచెం తగ్గుతుంది, ఎదుటోళ్ళ మీద ద్వేషం కూడా తగ్గిద్ది. తప్పేముంది? అసలు నువ్వు సిస్టమే లేదంటారు అనుకుందాం కొంతమంది, నేను చెప్పేది అంతా ట్రాష్ అనుకుందాం, నష్టం ఏంటి? మంచిదేగా. మనుషులు మన మనసులు మన ఆలోచనలు తేలికలు పడతాయి కదా, తప్పేంటి? సో అంగీకరించడం మనం ఫస్ట్ చేయాల్సిన విషయం. ఆ అమ్మాయి నన్ను బాధ పెట్టింది, లేదా అబ్బాయి నన్ను బాధ పెట్టాడు అంటే నేను ఎప్పుడో తెలుసో తెలియక జరిగిన కర్మ నుంచి ఇది నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు ఇది జరిగింది. ఇక్కడతో నేను దీన్ని వదిలేయాలి, ఈ బాధని వదిలేయాలి, వాళ్ళ మీద ద్వేషాన్ని వదిలేయాలి. మంచిదేగా. ఫస్ట్ తేలికపడేది మన మనసు, మన ఆలోచనలు. నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోతాం, హ్యాపీ. కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే నన్ను అన్నారు, నేను కూడా వాళ్ళని అనాలి అన్న ఫీల్ కలుగుతుంది. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం, దాని గురించి థింక్ చేస్తూ ఉంటాం, దాని గురించి బాధపడుతూ ఉంటాం. అదే చెడు ఆరా. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నీ దగ్గరే ఉంటుంది, వాళ్ళ దగ్గరికే తెలదుగా. చాలా మంది అంటుంటారు, నేను ఇంత బాధపడుతున్నా వాడు చూడు సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే నీ బాధ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నావు. నీ బుర్రలో వాళ్ళ గురించి ఆలోచించుకొని నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళు సంతోషంగానే ఉంటారు కదా. ఎందుకంటే నీ బాధ నీ లోపలే ఉంది, అక్కడికి వెళ్ళదు. నీ ద్వేషం నీ లోపలే ఉంది, అక్కడికి వెళ్ళదు. సో ఒక మనిషిని ద్వేషించడం మానేయండి, ఒక మనిషి గురించి ఆలోచించడం మానేయండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ శరీరం ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, మీ జీవితం ఏంటి, మీ సంతోషం ఏంటి. వాళ్ళ గురించి అసలు వద్దు మనకి. వాళ్ళ గురించి ద్వేషం వద్దు, అసూయ వద్దు, ఏమీ వద్దు. ఎందుకంటే అవన్నీ అక్కడికి వెళ్ళో, మన దగ్గరే ఉంటాయి, అవి మనల్నే దహించి వేస్తాయి. అసలు ఆ మనిషి గురించి నువ్వు ఎందుకు సమయం వెచ్చించాలి? నీకు ఇంకా వేరే పనేం లేదా? నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఓకే, ఆ మనిషి నచ్చలేదా, వదిలే అక్కడతో. నీకు నచ్చిన వాళ్ళతో ఉండు. బోళ్ళంత మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. ఈ మనిషి కాదు ఇంకో మనిషి ఏముంది, బోళ్ళంత ఉందిగా జీవితం, ఎందుకు కంగారు? సో ఏది ఎక్కడ ఆగదు, ఏది ఎవరితో ముగియదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించి అంగీకరించాలి, అప్పుడు మనకి మంచిది. నేను చెప్పే ప్రతి ఒక్క విషయం ఎవరికి వాళ్ళకి మంచిది, ఎవరికి వాళ్ళకి పనికొచ్చేది. కాబట్టి ఎదుటి వాళ్ళని క్షమించామా లేదా లైట్ తీసుకున్నామా, మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు కొత్తది ఆలోచించవచ్చు, కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మళ్ళీ కొత్త అనుభవాలు ఉంటాయి. అక్కడ కూడా చేదు అనుభవం అయిందా, మళ్ళీ వదిలే, మళ్ళీ ప్రయాణించు. ఎప్పుడైనా అలుపెరగని బాటసారిలాగా వెళ్ళాలి కానీ ఆగిపోయి అలసిపోయి ఓడిపోతే ఎట్లాగా? చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.